ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా ఈదురుగాలులు అండ్ కుంభవృష్టితో వర్షం కురిసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప బయటకు రాకండి అని చెప్పి ప్రభుత్వం అలర్ట్ మెసేజ్లు వార్నింగ్లు జారీ చేస్తూ ఉన్నారు. 5 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి అని చెప్పి హెచ్చరికలు అధికారుల నుంచి వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఇటువంటి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి బయటకు రాకండి అని చెప్పారు. అయితే ఈ జిల్లాల్లో అన్నిటికంటే ఎక్కువగా తడిసి ముద్దవుతున్నది ఇప్పటికే ఇప్పుడు మొదలైనాయి. అమరావతి అనేది మొదలైపోయింది. అప్పుడే వీడియోలో చెక్కలు కొట్టేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఎక్కడైతే ఒక వేదిక ఏర్పాటు చేశారో ఆడ గ్రీన్ మ్యాట్ అవి ఇవి వేసినా కూడా మ్యాట్లు గీట్లు మొత్తం ముద్ద అయిపోయింది. బూరదలో గురుకుపోయింది అదంతా. మరి కొన్ని చోట్ల అప్పుడే బండ్లు బూరదలో గురుకుపోతుంటే ఒకరి వెనక నుంచి దొబ్బుతున్నారు, లాగుతున్నారు. మొత్తం వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతమైనా కూడా ఇలా నీళ్ళు బురద వణుకుతుందేమో కానీ వేరే ప్రాంతాలలో 100% వర్షం పడి వణికే పరిస్థితి వస్తే అమరావతిలో అందులో 30-20% పడ్డా కూడా అది వణుకుతుంది. ఎందుకంటే ఆ మట్టిలో బలం లేదు కదా, వీక్ సాయిల్ కదా. బురదలో కూరుకుపోవడమే. నిజంగా ప్రధాని గారు వచ్చినప్పుడు వర్షం పడలేదు. చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారి స్టైల్లో దేవతలందరూ కూడా సమావేశమై నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించి వర్షం పడకుండా చేశారట. బహుశా మళ్ళీ కనుక ఈసారి ప్రధాని గారు వస్తే అప్పుడు దేవతలందరూ కనుక ప్రధాని గారి కోసం వర్షం పడకుండా రేపు ఒక రోజుకు పోస్ట్ పోన్ చేశారంట. రేపు నిన్ననే కదా జరిగింది, మొన్న. ఒక రోజు పోస్ట్ పోన్ చేయించారని చెప్పి చెప్తారేమో. ఇప్పుడు ఫస్ట్ వణుకుతుంది అమరావతిని. ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు అమరావతి వనికి బురదలో ఊరకపోయింది అనుకో నీళ్ళల్లో, మళ్ళీ ముఖ్యమంత్రి గారు పోలేరు, హైకోర్టు జడ్జిలు పోలేరు, అక్కడ అధికారులు పోలేరు. మళ్ళీ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు ఉండాలి. అధికారులు ఎక్కడో దగ్గర కూర్చొని మొత్తం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పోలేరు కదా అక్కడికి. ఇంతకుముందు విజయవాడ వరదలప్పుడు చూసిన అమరావతిలో ఎన్ని నీళ్ళు ఎట్లా నిలిచకపోయాయో. ఇంకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అమరావతిలో నీళ్ళు వచ్చాయి, వరదలు వచ్చాయి అన్న నీళ్ళలో ముంచాలి అన్నారు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మరి వచ్చాయి, ఏం చేస్తాం. ఇవి ఇప్పుడు కూడా అంతే. కొద్దిపాటి వర్షానికే బురద అయిపోయింది, బండ్లు ఊరకపోతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అసలైనటువంటి రెడ్ అలర్ట్ ఉంది. మరి ఆ వరద ఏ విధంగా ఊరుకుపోతుందో. ఇంతకుముందు వరద వచ్చి మొత్తం నీళ్ళు నిలబడిపోతే 500 కోట్లేమో ఖర్చు పెట్టి నీళ్లు తోడిచ్చారు. ఒక్కో గుంతలో 500-600 కేజీల చేపలు ఉండేటివి బయట. ఇప్పుడు మళ్ళీ మా బాధ ఏంటి అంటే, ఇప్పటికీ విదేశాల్లో బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు ఏదైతే ఉందో అది నీళ్ళు రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ అవి ఇవి కట్టడానికి 1000 కోట్లు పెడుతూ ఉన్నారు. ఇప్పుడే ఎక్కువ వర్షాలు అక్కడికి వచ్చేసి నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, మళ్ళీ విదేశీ బ్యాంక్ అప్పుల నుంచి మరికొన్ని దగ్గర ఎవరికైనా కాంట్రాక్ట్లకు నీళ్ళు తోడే కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజమేగా, అవన్నీ తోడితేనే మళ్ళీ పనులు చేయాల్సి ఉంటుంది. మరి ఇది చాలా పెద్ద టాస్క్. అక్కడ నిర్మాణాలు కట్టడం, మళ్ళీ వర్షాకాలం అయితే ఎన్ని రోజులు ఆగిపోతాయో ఏదో కానివ్వండి. మళ్ళీ అట్లాంటి చోట్లంట ఇంకో 50 ఎకరాలు 1,00,000 ఎకరాలతో అమరావతి అంట.